హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఫ్రెండ్స్, నా పేరు సుగుణ. నాకు 26 సంవత్సరాలు. మాది అనకాపల్లి. నేను హైదరాబాద్ లో చదువుకుని పల్లెటూరికి వచ్చాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. అందులో మా నాన్నగారు ఊరికి ప్రెసిడెంట్ కావడంతో మా ఇంట్లో చాలా మంది పనివాళ్లు, పాలేరులు ఉండేవారు. ఊళ్ళో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ అందరూ నా దగ్గర ఉన్న డబ్బు చూసో, పలుకుబడి చూసో నాతో స్నేహం చేసేవారు. అబ్బాయిలు అయితే నాకున్న పెద్ద పెద్ద సైజులో ఉన్న నా అందాలను చూసి నన్ను ఏ రకంగా వేసుకుందామా అని నాతో స్నేహం చేయడానికి ప్రయత్నించేవారు. అయినా కూడా ఏ ఒక్కడు సరైనోడు లాగా నాకు కనిపించలేదు. చాలా రోజులవుతుంది మా పొలాలు, ఊరు చూసి. ఇంటికి రాగానే కొంత సమయం తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాం అని మా పోలేరుని తోడుగా తీసుకుని వెళుతున్నాను. వాడి పేరు సాంబా. వాడికి 23 సంవత్సరాలు ఉంటాయి. 10వ తరగతి తప్పడంతో మా ఇంట్లో పనిలో చేరాడు. నాకంటే వయసులో చిన్నవాడే, కానీ నాకంటే పెద్దవాడిలాగా ఉంటాడు. బాగా బలిసి మనిషి, దిట్టంగా ఉంటాడు. వాడికి చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. బరువు, బాధ్యతలు పెరిగాయి. సాంబ నాతో రా, పొలం దాకా వెళ్ళొద్దాం అని వాడిని వెంటబెట్టుకుని వెళ్తున్నాను. దారిలో ఏరా, ఎలా ఉంది నీ కాపురం అని అడిగాను. ఏం లేదు అమ్మాయి గారు, ఏదో అలా సాగుతుంది చిన్నగా అన్నాడు. చిన్నగా ఏందిరా, మందంగానే ఉన్నావు కదా అన్నాను. ఏం మందం ఏమో అమ్మగారు, నా భార్య నా దగ్గరికి రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు అన్నాడు. ఎందుకురా, వేరే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరినైనా తగులుకుందా అని అన్నాను. ఏమో అమ్మగారు, అదే అర్థం కావడం లేదు అన్నాడు. మరి ఆ పని అయినా జరుగుతుందా లేదా అని అడిగాను. నేను అలా అడిగేసరికి వాడు భయపడ్డాడు. ఏం పర్వాలేదు చెప్పరా అన్నాను. వాడు కొంచెం భయపడుతూనే, అది కూడా కష్టంగానే ఉందమ్మా అని అన్నాడు. అవునా, మరి అయితే నీ భార్య మీదకి ఒక్కసారి అయినా కనీసం పోయావా అని అన్నాను. నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడే, నాకు పని సరిపోతుంది, ఇంకా నేనెలా దాని మీద కన్నేసి ఉంచగలనమ్మా అన్నాడు. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటికీ ఎన్నిసార్లు కలిసావురా అడిగాను. వాడు కొంచెం భయపడుతూ, కొంచెం సిగ్గుపడుతూ, అది అమ్మ అంటూ మూలుగుతూ ఉన్నాడు. ఎంట్రా, అడుగుతుంటే మురుగుతావా ఏంటి, చెప్పు, ఏం కాదు, ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను కదా, మనసులో ఏదైనా బాధ ఉంటే బయటికి చెప్పు, కొంచెం భారం తగ్గుతుంది అన్నాను. ఈ 2 సంవత్సరాల్లో కేవలం 3-4 సార్లు మాత్రమే కలిశానమ్మగారు అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. మరి ఎలా ఉంటున్నావురా అని అడిగితే, ఏముంది అమ్మ, ఏం లేదు, పక్కకు తిరిగి పడుకుంటుంది, నేనేమో ఒంటరిగా పడుకుంటున్నాను అన్నాడు. అయ్యో పాపం అని అలా మాట్లాడుకుంటూ మా చెరువు దగ్గరికి వచ్చాము. చెరువు దగ్గర కొంత మామిడి తోట, కొంచెం పొలము, మరికొంత వరి చేను వేశాము. నేను అంతా తిరిగి చూస్తున్నాను. వాడేమో పొలం పని చేస్తున్నాడు. తిరిగి కొద్ది సమయం తర్వాత వాడి దగ్గరకు వెళ్ళాను. వాడు షర్ట్ తీసేసి బనియన్తో వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడిని చూడగానే కండలు తిరిగిన దేహంతో బలంగా ఉన్నాడు. వాడిని ఒక్కసారిగా అలా చూసేసరికి నా కింది భాగంలో పువ్వులు విచ్చుకున్నాయి. అక్కడ జల పుట్టడం మొదలైంది. వీడితో ఒకసారి ట్రై చేద్దామా అనిపించింది. నేనేమో వీడికి యజమానురాలిని, వీడేమో నాకు పాలేరు. ఇలాంటి విషయాలు వీడిని అడిగితే వీడు ఏమనుకుంటాడు అని మెల్లగా వాడి దగ్గరకు వచ్చి, ఏరా, ఏం చేస్తున్నావు అని అన్నాను. పొలానికి నీళ్లు కడుతున్నాను అమ్మా. అవునా అని, నాకు కొన్ని బాగా పండిన మామిడి పళ్ళు కోసిస్తావా, తింటాను అని అడిగాను. తింటారా అమ్మగారు అని అన్నాడు. అవునురా, చాలా రోజులవుతుంది అవి తినక అని అన్నాను. సరే పదండి అమ్మగారు, కోసుకుని వద్దాము అని మామిడి తోటలోకి వెళ్ళాను. వాడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనుకున్నా. వాడి దగ్గరకు వెళ్తున్నాను, వాడు దూరం జరుగుతున్నాడు. తోట లోపలికి వెళ్ళాము. నాకు భయంగా ఉంది, దగ్గరికి రా అన్నాను. ఎందుకు భయం, నేను ఉన్నాను కదా అమ్మా అన్నాడు. నాకు భయం వేస్తున్నట్లు నటించసాగాను. వాడి దగ్గరకు వెళ్లి వాడి కండలు పట్టుకున్నాను. రాడ్ లాగా ఉన్నాయి.
వీడి చేతిలో పడితే నా పని అంతే, అందుకేనేమో వాడి పెళ్ళాం దగ్గరకు రావట్లేదేమో అని మనసులో అనుకున్నాను. వాడి నడుము మీద చేతులు వేసి నడుస్తున్నాను. వాడికి కూడా ఏదో అవుతున్నట్లుగా ఉంది. వాడి మాట తడబడుతూ ఉన్నాయి. ఏరా ఎలా ఉంది అన్నాను. భయంగా ఉందమ్మా అని అన్నాడు. ఎందుకురా? ఏమో అమ్మగారు, మీరు ఇలా నా నడుము మీద చేయి వేస్తే నాకు ఏదోలా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు. నేనే కదరా చేయవేసింది, అయినా నేనేదో నీ అరటికాయలు పట్టుకున్నట్టు అంత కంగారు పడుతున్నావు ఏంటి? నడుం మీదే కదా చేయవేసింది. ఏం కాదులేరా, మన చేలో మనమే ఉన్నాం అన్నాను. వాడు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు. నీకు కరబిల్లి ఆట తెలుసారా, ఆడుకుందామా అన్నాను. అలా అనగానే వాడు ఏదో ఆశగా నన్ను లేపి మింగేలా చూశాడు. కానీ వాడు భయంగా ఎవరైనా వస్తారేమో అమ్మగారు అన్నాడు. ఎవరూ రాను లేరా అనగానే సరే అమ్మగారు మీ ఇష్టం అన్నాడు. అక్కడ ఉన్న ఆకులు అన్ని తీసిన ఒక మామిడి చెట్టు కింద చక్కగా చదునుగా చేశాడు. పక్కనే ఉన్న గడ్డి తీసుకొచ్చి కింద వేశాడు, గుచ్చుకోకుండా మెత్తగా ఉండటానికి. పడుకునే దానికి సరిపోయేలా చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. వీడికి చాలా అనుభవం ఉంది అనుకున్నాను. నా పక్కన కూర్చుని అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంట్రా చేతగానోడికి లాగా చూస్తూ ఉన్నా? పక్కనే ఉన్నాను. కర్ర బిళ్ళ ఆట ఆడదాం అన్నాను కదా, నా బిళ్ళ రెడీగా ఉంది. ఏనీ కర్రని తీయలేవా లెగరంటుందా అని వాడి వైపు చూసేసరికి నన్ను కిందకు పడవేసి నా పైట తీసేశాడు. కాసేపటికి నా ఊని కూడా లాగి పక్కన పడేశాడు. వాడు కూడా పూర్తిగా తీసేశాడు. నేను దానిని చూశాను. ఎంత పొడుగ్గా ఎంత లావుగా ఉందో. దాన్ని చూస్తేనే నాకు భయం వేసింది. దాని పెట్టి 2 దెబ్బలు కొడితేనే నేను ఎక్కడ స్పృహ తప్పి చచ్చిపోతానేమో అనుకున్నాను, అంత ఉంది అది. వాడు ఎంతసేపు పైనే పనిచేస్తున్నాడు, కానీ కింద దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నాకేమో నా మల్లె పువ్వుకి బాగా దురద పుడుతుంది. ఏంట్రా పైపైనే ఉంటావా, కిందకి వెళ్ళవా, ఆట మొదలు పెట్టవా అని అన్నాను. వాడు అమ్మగారు మీ తోట చాలా బాగుంది, మీ తోటలో కాసిన ఈ మామిడి పళ్ళను చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. నా జీవితంలో ఇలాంటి తెల్లటి నిగనిగలాడే మామిడి పండ్లను నేను ఎప్పుడూ చూడలేదు. వీటిని వదిలి అస్సలు కిందకి వెళ్ళబుద్ధి కావట్లేదు. కాసేపు వీటితో నన్ను ఆడుకునివ్వండి. వీటిలో ఉన్న రసాన్ని మొత్తం పీల్చాక అప్పుడు మీ మామిడి టెంక మీదకు వెళ్తాను అన్నాడు. వాడి మాటలకి నేను వాడి వీపుని గట్టిగా నా 2 చేతులతో నొక్కి నా వైపుకు లాక్కున్నాను. ఫ్రెండ్స్, ఈ కథ పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. పార్ట్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.